అకాల వర్షం కారణంగా సాగు చేసిన వరి పంట పూర్తిగా దెబ్బతిని నేల కొరగటం, పంటంతా మొలకెత్తి తీవ్ర నష్టాన్ని కలిగించిందని సిద్ధవటం మండలం మాచుపల్లికి చెందిన నారాయణ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. 13 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా ఎకరాకు 25,000 పెట్టుబడి పెట్టి సాగు చేశామని నారాయణ రెడ్డి వాపోయారు. కింద పడిన పంటను మళ్లీ కూలీలతో కట్టించి కాపాడుకునే ప్రయత్నాలు చేశారని, కానీ మొలక రావడంతో ఎందుకు పనికిరాదన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా గ్రామంలో వరి, పత్తి, చామంతి, మినుము, టమాటా, బెండ లాంటి పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. సిద్ధవటం మండలం మాచుపల్లి గ్రామము. నా పేరు నారాయణ రెడ్డి. మేము 13 ఎకరాలు వరి పొలం పెట్టాము. ఇట్లా పడిపి మోసులు వచ్చినాయి అకాల వర్షాల వలన. ఇట్లా ఒక్కొక్క పంటకు ఇట్లా మోసులు వచ్చి ఇట్లా నష్టపోయినాము. ఈ కూళ్ళను పెట్టి కట్టించినాము. ఎకరాకు 25 కూళ్ళు 30 కూళ్ళు అయినాయండి. ఇట్లా నష్టపోయినాము అకాల వర్షాల వలన. ఇట్లా పడిపి ఇట్లా గుళ్ళు కట్టించుకున్నాము. ఇంకా తట్టుకోలేక ఇలా మోసులు ఇట్లాంటి మోసులండి. మాకు ఏదైనా నష్టపరిహారం కట్టించాలండి. ఎంత నీకు ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది? ఎకరాకు 25,000 ఖర్చు వచ్చిందండి. పంట ఏ దశలో ఉంది? పంట కోతల దశలో ఉంది. నిన్న వచ్చిన అకాల వర్షానికి ఇట్లా పడిపోయి అన్ని మోసులు వచ్చినాయి. ఇట్లా గుళ్ళు కట్టించుకున్నాము. మళ్ళీ వర్షాలు అంటున్నారు, ఏంది పరిస్థితి? మళ్ళా వర్షాలు అంటున్నారు. మళ్ళా గుళ్ళు కట్టించుకోవాలంటే ఇంకా వదిలేసుకోవాల్సిందే ఈసారి ఇంకా వర్షం వచ్చే. అందరికీ నమస్కారం. కడప జిల్లా సిద్ధవటం మండలం మాచుపల్లి గ్రామ పంచాయతీలో సాధారణ రైతుని మాట్లాడుతున్నాను. ఈరోజు మా గ్రామానికి మీడియా మిత్రులు రావడం జరిగింది. ఎందుకు వచ్చారు ఏమంటే, భారీగా నష్టాలు జరిగినాయి మాచుపల్లి గ్రామ పంచాయతీలో. చామంతి, మిరప, వరి, పత్తి, మినుము, టమోటా, బెండ అన్ని భారీగా నష్టాలు జరిగినాయని వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చి నన్ను కలవడం జరిగింది. నేను ప్రతి పైరును చూపించి వాళ్ళకు దగ్గరుండి నేను ఈ ప్రభుత్వానికి తెలియజేయడానికి కోసం ఈరోజు మీడియా ముందరికి వచ్చి నేను మాట్లాడుతున్నాను. ఈ నష్టపరిహారాన్ని తక్షణమే మన గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ నష్టపరిహారాన్ని తక్షణమే రైతులకు సహాయం అందిగలరని కోరుకుంటున్నాను. మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కింజారపు అచ్చెన్నాయుడు గారికి, ఈ మన మంత్రుల సామాజిక వర్గానికి అందరికీ తెలియజేసి ఈ రైతులకు ఈ నష్టపరిహారాన్ని తక్షణమే అందిగలుగుతారని కోరుకుంటూ నేను ఈరోజు మీడియా పరంగా తెలియజేస్తున్నాను. సార్, చాలా భారీగా నష్టాలు జరిగాయి ఈసారి అకాల వర్షానికి. మళ్ళీ ఏదో కోలుకునే స్థితిలో రేపు మొన్నాడు మళ్ళీ భారీగా తుఫాన్ ఉందని మన ప్రభుత్వం తరపు నుంచి అందరికీ మెసేజ్లు వచ్చినాయి. ఇంకా ఈ వర్షము వచ్చిందంటే ఇంకా తినేదానికి ఒడ్లు లేదు, కూరగాయలు లేవు, అన్ని తోటలు ఇప్పటికే భారీగా నష్టాల్లో ఉన్నాం. మరీ ఈ వర్షం వచ్చిందంటే మొత్తం వదులుకొని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నది రైతాంగము. దీన్ని తక్షణమే పరిశీలించి మేము అగ్రికల్చర్ వారి దగ్గరికి, హార్టికల్చర్ వారికి కానీ తెలియజేయడం జరిగింది. వారు కానీ తక్షణమే మన నివేదిక పంపించి గవర్నమెంట్కు సాయం చేయగలుగుతాయని నమ్మకంతో మేము ఈరోజు మీడియా పరంగా తెలియజేస్తున్నాం. సార్, నేనైతే వరి ఉంది, చామంతి ఉంది, మిరప ఉంది, టమోటా ఉంది. భారీగా 4 పైర్లు నష్టంగా నాతోటి రైతులు కానీ పత్తి వేసి ఉన్నారు, మినుము వేసి ఉన్నారు, వరి సాగు మొత్తం తీరా నోటికి వచ్చే సమయంలో కటింగ్ ఒక పక్క జరుగుతున్నాయి. ఒక పక్క పొలాలన్నీ వర్షాలకు పడిపోయి ఉన్నాయి. కొన్ని పొలాలలో మోసలు వచ్చి ఉన్నాయి. లేదు ఏదో నిన్న ఈరోజు కొంచెం వెదరిచ్చింది. ఆ వరి కోస్తామనుకుంటే చాలా పడిపోయిన వరి కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. మళ్ళీ రేపటి నుంచి వర్షం అంటున్నారు. ఆ వర్షం వచ్చిందంటే ఇంకా ఏమి చేయలేని పరిస్థితి అయిపోయింది రైతాంగానికి. దీనికి తగిన సాయం చేయాలని ప్రతి రైతుకు వరికైతే 25,000 చొప్పున, మిర్చి తోటలకైతే ₹1,00,000 వరకు, పత్తి చామంతికి ఇటువంటికి ₹1,00,000 చొప్పున ఖర్చు పెట్టి ఉన్నాము. భారీగా నష్టపోయినాము. దీనిని పరిశీలించి మాకు తగిన ఆర్థిక సాయం చేయగలరని మన గవర్నమెంట్ని కానీ, మన ముఖ్యమంత్రిని కానీ, మన మినిస్టర్కి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.